నమస్తే, నా పేరు ప్రశాంతి. వైన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భక్తులతో పోటెత్తిన రత్నగిరి, ఏర్పాట్లపై భక్తుల సంతృప్తి. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన ముమ్మిడివరం ఎమ్మెల్యే, నిరుపేదల సంక్షేమమే లక్ష్యమన్న బుచ్చిబాబు. గోదావరి తీరానికి ఎగిసిపడిన జనకెరటాలు, మహిళలు కార్తీక పూజలు. హరిహర సుతులకు ప్రీతికరం కార్తీక మాసం. ఈ నెలలో సత్యదేవుని వ్రతం జరుపుకుంటే సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. రాష్ట్రంలో ఏ దేవస్థానంలోనైనా సరే అభిషేకాలు, దైవ దర్శనాలు మాత్రమే ఉంటాయి. సత్యదేవుని వ్రతం రత్నగిరి క్షేత్రం విశిష్టతను చాటుతుంది. 250 మంది వ్రత పురోహితులు భక్తుల చేత నిర్విఘ్నంగా వ్రతాలు జరిపిస్తారు. ఈ ఏడాది కార్తీక మాసంలో ఇప్పటి వరకు 1,30,000 వ్రతాలు జరిగాయి. కార్తీకం పూర్తయ్యేసరికి గత ఏడాది రికార్డును అధిగమిస్తారని వేర్ల సుబ్బారావు తెలిపారు. మరొక వైపు వ్రతాల నిర్వహణ అద్భుతమని, పురోహితులు తమ నుంచి ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా వ్రతం పూజలు జరిపించారని భక్తులు తమ మనోభావాలను వెల్లడించారు. అదేవిధంగా ఆలయ చైర్మన్ ఐవి రోహిత్, ఈవో సుబ్బారావు పర్యవేక్షణలో ఆలయ అధికారులు కోఆర్డినేషన్తో పనిచేయడంతో భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా సత్యనారాయణ స్వామి దర్శనం పొందారు. జై సత్యదేవాయ నమః. ఈరోజు ఆఖరి కార్తీక సోమవారం. కార్తీక మాసం అంటేనే హరిహరాదులకి ఇష్టమైనటువంటి మాసం. అటువంటిది కార్తీక సోమవారం ఈరోజు. మనకి గత సంవత్సరంతో చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం ఇప్పుడు ఈ టైంకి 1,30,000 వ్రతాలు జరిపించడం జరిగింది. వచ్చేటువంటి భక్తులకి వ్రతాలు నిరాటంకంగా జరగడానికి ఏర్పాట్లు చేశాం. ఇంకా 5 రోజులుగా ఉంది. మనకి ఈ సంవత్సరం ఈ కార్తీక మాసంలో మోంతా తుఫాను ప్రభావం ఉన్నప్పటికీ కూడా భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి వారి యొక్క కోరికలు నెరవేర్చుకోవడానికి ఇంకా తండోపదండాలుగా వస్తున్నారు. మేము లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి టార్గెట్ ఈ 1,45,000 వ్రతాలని ఈ సంవత్సరం కూడా అధిగమిస్తామని అంచనా వేస్తున్నాం. వచ్చినటువంటి భక్తులకి ఏ విధమైనటువంటి అసౌకర్యం కలగకుండా ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి, రైల్వే స్టేషన్ నుండి దేవస్థానం బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వసతి గృహాలని ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన భక్తులకి విశిష్ట తేదీల్లో అయితే పులిహోర, దద్దోజనం, పిల్లలకి బిస్కెట్లు, పాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మిగతా రోజుల్లో మాత్రం అన్నప్రసాదం అందరికీ ఇవ్వడం జరుగుతుంది. అన్ని ఏర్పాట్లు చేశాం. ఇంకా మిగతా దేవాలయాలతో పోలిస్తే వ్రతం అనేది ఇక్కడ విశిష్టత. మిగతా దేవాలయాల్లో వ్రత పురోహితులు అనేవారు ఉండరు. ఇక్కడ వ్రతం అనేది ప్రత్యేకత కాబట్టి మాకు 250 మంది వ్రత పురోహితులు ఉన్నారు. వచ్చిన భక్తులకు ఏ విధమైనటువంటి ఆటంకం లేకుండా, అసౌకర్యం కలగకుండా వ్రతాలని జరిపించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రసాదం మిగతా దేవాలయాల్లో చూస్తే పులిహోర, లడ్డు అనేటువంటి ప్రసాదాలు ముఖ్యంగా ఉంటాయి. కానీ మా దేవస్థానంలో గోధుమతో చేసినటువంటి ప్రసాదం, సత్యనారాయణ స్వామి ప్రసాదం, ఇది విశిష్టత. ప్రపంచంలో ఈ ప్రసాదం ఎక్కడ కూడా దొరకదు. ఇది ఈ దేవస్థానం యొక్క విశిష్టత. జై సత్యదేవ. ఈ కార్తీక మాసంలో ఈ విధంగా నిర్విఘ్నంగా సాగడానికి మా కార్యాలయ సిబ్బంది, మా వంశపారంపర్య ధర్మకర్త ఐవి రోహిత్ గారు, అదేవిధంగా ఇతర దేవస్థానాల నుంచి మాకు డిప్యూట్ చేసినటువంటి మా కమిషనర్ గారు శ్రీ రామచంద్రమోహన్ గారు, మాకు అదనంగా ఒక 3 డీసీల్ని, తర్వాత ఒక జేసీ గారిని కూడా మాకు సహాయంగా పర్యవేక్షణకి పంపించడం జరిగింది. అందువల్లనే మేము ఇక్కడ నిర్విఘ్నంగా, నిరాటంకంగా జరగడానికి అవకాశం కలిగింది. వారందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ విధంగా సక్రమంగా జరగడానికి యాత్రికులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా, వచ్చినటువంటి భక్తులకి అన్ని వసతులు ఏర్పాటు చేసి వారికి అన్నప్రసాదాలు ఏర్పాటు చేయడానికి అందరూ తోడ్పడుతున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారు మాకు ఎంతో ప్రోత్సాహంగా, సహకారంగా ఉండి ఏమన్నా సూచనలు ఉన్నట్లయితే సూచనలు చేస్తున్నారు. వాటిని మేము సరిదిద్దుకుంటున్నాం. ఆ విధంగా
వచ్చినటువంటి డిప్యుటేషన్ మీద వచ్చినటువంటి వారు మా దేవాదాయ సిబ్బంది, అదేవిధంగా మా హయ్యర్ అఫీషియల్స్ అయినటువంటి మా కమిషనర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వారి యొక్క సలహాలు సూచనలతోటి, అదేవిధంగా మా వంశపారంపర్య ధర్మకర్త ఐవి రోహిత్ గారు వారి యొక్క సూచనలతోటి అందరూ సమిష్టి కృషి, ఈ విధంగా సక్సెస్ పొందడానికి కారణం సమిష్టి కృషి, అందరి యొక్క కోఆపరేషన్ అండ్ కోఆర్డినేషన్. అన్ని డిపార్ట్మెంట్స్, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, ఏపీఎస్ఆర్టీసీ కానీ, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ వారు కానీ, అన్ని యొక్క తర్వాత మా కలెక్టర్ గారి యొక్క ప్రోత్సాహం, మా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు షణ్మోహన్ గారు కూడా ప్రతిరోజు కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. ఎటువంటి అసౌకర్యం కలగకుండా యాత్రికులకి ఆయన పర్యవేక్షణ చేస్తున్నారు. ఈ విధంగా అందరి యొక్క సహకారంతో ఈ విధంగా మేము దిగ్విజయంగా జరుపుతున్నాం. ఆపత్కాలంలో ఉన్న అన్నార్తులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం ముందు వరుసలో ఉంటుందని ప్రభుత్వ విప్ ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు అన్నారు. మురుమళ్ల క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన 36 లక్షల రూపాయల చెక్కులను ఆయన 47 మంది లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదల సంక్షేమానికి కట్టుబడి కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సమ ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధితో పాటుపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు. వెళ్ళమ్మా. ఓకే నెక్స్ట్. ఓకే ఓకే. కొమ్మిరెడ్డి శివనాగదుర్గ. ఓకే 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 ఓకే. ఓకే ఓకే వయసు ఎక్కువ ఓకే ఓకే. హలో ఓకే ఓకే ఓకే. సరే ఎన్ని చెక్కులరా మరి ఈరోజు మా ముమ్మిడివరం నియోజకవర్గంలో ఉన్న ఏదైతే వైద్యం చేసుకుని ఎన్టీఆర్ వైద్య సేవలో కవర్ అయినటువంటి పేదలు అయితే ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సుమారు 47 మందికి 36 లక్షల రూపాయలు ఈరోజు చెక్కుల ద్వారా మా కూటమి నాయకులు అందరితో మరి పనిచేయడం జరిగింది. మరి ఇదే కాకుండా ఈ వచ్చిన సంవత్సరన్నర కాలంలో సుమారు 500 మందికి పైబడి సుమారు 8 కోట్ల రూపాయలు దాకా ఈ సీఎం సహాయ నిధి మా నియోజకవర్గ ప్రజలందరికీ అందినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి మన నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే గతంలో కూడా 2014 నుంచి 2019 వరకు కూడా చాలా మంది వైద్యం చేయించుకున్న వాళ్ళందరికీ కూడా పెద్ద ఎత్తున ఆదుకోవడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో అంతంత మాత్రమే చేశారు. మళ్ళీ మనం గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఏదైతే వైద్యం ఉందో, విద్య ఉందో దానికి పూర్తిగా ప్రాధాన్యత ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా వైద్యం చేయించుకున్న వాళ్ళకి సేవలు అందాలన్న ఉద్దేశంతో మరి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా సుమారు 300 రోగాలకు పైగా దాంట్లో కవర్ అవగా మరి మిగిలిన కొన్ని రోగాల్లో కవర్ అవ్వని రోగాలు కూడా ఈ విధంగా పేషెంట్లందరినీ కూడా ఆదుకునే
గొప్ప ప్రభుత్వం, మన ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి నిరంతరం మన రాష్ట్ర భవిష్యత్తు గురించి ఏ విధంగా కష్టపడుతున్నారు మీ అందరూ కూడా చూస్తున్నారు. మొన్న ఇంటర్నేషనల్ సమిట్ మన వైజాగ్లో సమిట్ పెట్టి సుమారు 12 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చి మన భావితరాల భవిష్యత్తుకి మన ఆంధ్రప్రదేశ్ ముందంజలో తీసుకెళ్ళడానికి అహర్నిశలు కృషి చేస్తున్నందుకు మన ప్రజలందరూ కూడా గమనించాలని తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న పెద్దలందరికీ, మరి బెనిఫిషరీస్ అందరికీ, పాత్రికేయులందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా త్రయపురం మండలం రాలికి గ్రామానికి చెందిన ప్రపంచ ప్రఖ్యాత ఇంద్రజాలీకుడు ప్రముఖ మనస్తత్వవేత్త డాక్టర్ శ్యామ్ జాదూగర్ తన మ్యాజిక్ హౌస్ లో అమ్మకు చిన్న ఆలయాన్ని నిర్మించి అమ్మపై ప్రేమను చాటుకున్నాడు. ఈ ఆలయాన్ని అన్నపూర్ణ డే కేర్ హోమ్ ద్వారా లబ్ధి పొందుతున్న తల్లుల చేతుల మీదుగా ప్రారంభించారు. వేకువజామున అమ్మ విగ్రహం వద్ద సహస్ర జ్యోతులతో అమ్మ అక్షర రూపంలో ప్రమితలను పెట్టి కార్తీక మాసం సందర్భంగా మ్యాజిక్ ఫ్యామిలీ వెలిగించింది. అనంతరం తన తల్లి జీవితంపై ప్రత్యేకంగా రూపొందించిన 5 పాటలను విడుదల చేశారు. అమ్మ యొక్క సేవ పూర్తిగా శాశ్వతంగా ఉండాలని ఉద్దేశంతో చిన్న ఆలయాన్ని నిర్మించి నిత్యం అమ్మ సమక్షంలో ఈ కార్యక్రమాలు చేయాలని ఉద్దేశంతో ఈ చిన్న దేవాలయం నిర్మించినట్లు శ్యామ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మ్యాజిక్ ఫ్యామిలీ సభ్యులు డాక్టర్ మోహిత్ సీత, అన్నపూర్ణ, శ్యామ్, తేజస్వి, శ్రీకాంత్, రుషిత్, జాన్విక, డాక్టర్ సూర్యచంద్రరావు పాల్గొన్నారు. మా అమ్మగారు కాలం చేయడం జరిగింది. అమ్మ దగ్గర నుంచి మేము నేర్చుకున్న, నేను కానీ మా పిల్లలు కానీ మా మనవాళ్ళు కానీ నేర్చుకున్నది సేవ చేయండి, 10 మందికి సహకరించండి, మీరు సంపాదించుకున్న సంపాదనలో 1 రూపాయలో 1 పావలాన్ని పక్కన పెట్టి అది సేవకు ఖర్చు పెట్టండి అని చెప్పేసి అమ్మ మాకు మంచి విద్యాబుద్ధులు నేర్పింది. మరి గత సంవత్సరం అమ్మ కాలం చేయడంతో పాటు అమ్మని శాశ్వతంగా సేవలో చూడాలనే ఉద్దేశంతో మేము అమ్మకి దేవాలయాన్ని నిర్మించాలనుకున్నాం. మరి ఈ రోజున ఆ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ దేవాలయం ముందుగానే ప్రతినిత్యం ప్రతిరోజు వృద్ధులకు అన్నదానం దగ్గర నుంచి ర్యాలీ సందర్శించే భక్తులకు ఉచిత అల్పాహార సేవ, అదేవిధంగా మా పిల్లలు, కొడుకు, కోడలు డాక్టర్సు, అలాగే మా పాప టీచరు, అల్లుడు ఇంజనీరు, వీళ్ళందరూ కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిపి సేవా కార్యక్రమాలు చేయాలని, మరి అన్నదానంతో పాటు వైద్య ఉచిత శిబిరాలు నిర్వహించడం, డాక్టర్స్ ద్వారా వైద్య సేవలు అందించడం, విద్యా సేవ చేయడం, చిన్నారులకి కొంతమంది అడాప్ట్ చేసుకుని అమ్మ పేరున చదివించాలని అనుకుంటున్నాం. ఈ దేవాలయాన్ని కూడా అమ్మే ప్రత్యక్ష దైవం అనే నమ్మే మా ఫ్యామిలీ ఈ దేవాలయాన్ని నిర్మించడం ద్వారా తల్లిదండ్రుల్ని గౌరవించాలని సమాజానికి చెప్పదలుచుకున్నాం. నా పేరు విషయం, నా క్లాస్ UKG. నాకేమో తాత మామ అంటే చాలా ఇష్టం. రోజు నా చిన్నప్పటి నుంచి బతక కథలు నేర్పించాడు. అయినా చచ్చిపోయింది మా తాత మామ. అందుకు మా తాతని గుడి కట్టించమన్నా, ఆ గుడి కట్టించాడు. అందుకు రోజు డైలీ వచ్చి పూజ చేస్తాడు. గోదావరి తీరం జనసంద్రమైంది. పవిత్ర కార్తీక మాసం ఆఖరి సోమవారం సందర్భంగా గోదావరి జిల్లాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు రాజమండ్రి పుష్కర్ ఘాట్ కు తరలివచ్చారు. వేకువజామునే గోదావరి నదికి చేరుకున్న మహిళలు పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం గోదావరిలో కార్తీక దీపాలు వెలిగించారు. శివాలయంలో అభిషేకాలు, పూజలు నిర్వహించారు.
అయిపోయిన తర్వాత బట్టలు నదిని వేయాలి. రేపులో బట్టలు పట్టరాదు. నది నిప్పులను శుభ్రంగా ఉండాలి. పరిశుభ్రత పాటించండి. నగర పాలక ఎలా పట్టుకోండి, అలాగా మీరు పట్టుకోండి. మరీ జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. దొంగలుంటాయి, జాగ్రత్త. రేపులో చుట్ట నీటి సిగరెట్ కాల్చరాదు. ఎక్కడ పడితే అక్కడ నీరు వెయ్యరాదు. మీరు వాడి పారేసే వస్తువులు డస్ట్బిన్లో మాత్రమే వెయ్యవాలి. రేపుని ఖచ్చితంగా ఫ్యాషన్ ఏదైనా ఇప్పుడు మన నగరంలో మెరుస్తున్నాయి. రాజమండ్రిలో ఎన్నో రకాల స్టోర్స్ మొదలవుతూ ఉంటాయి. లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్స్ ను అనుసరించి సంపూర్ణమైన ప్రపంచ స్థాయి నాణ్యత మరియు స్టైల్ గా స్టోర్స్ గా వస్తున్నాయి. రాజమండ్రి ఒక అత్యంత ప్రతిష్టాత్మక నగరంగా మారనుందని హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, బెంగళూరు నగరాలకు దీటుగా ఏపీ నగరాలు ఎదుగుతున్నాయి. రాజమండ్రి తెలక్ రోడ్ లో అంజద్ హబీబ్ ప్రీమియం సలూన్ ని నూతనంగా ఏర్పాటు చేశారు. సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్
అంజద్ హబీబ్ సెలూన్ ని లాంఛనంగా ప్రారంభించారు. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన హబీబ్ ఫ్యామిలీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజమండ్రిలో అంజద్ హబీబ్ సెలూన్ ని ప్రారంభించడం సంతోషకరమన్నారు. జైళ్లలో ఉండే ఖైదీలకు సెలూన్ రంగంలో శిక్షణ ఇచ్చి వారిని నిష్ణాతులుగా తీర్చిదిద్దడం శుభ పరిణామమని పేర్కొన్నారు. I feel happy being here और ये मेरा एक ट्रिप बहुत इमोशनल ट्रिप है खासतौर से आपके शहर में बिकॉज जो इस इंडस्ट्री का फाउंडर था जो फादर ऑफ नेशन कहलाता है इस मामले में हेयर स्टाइलिंग में मिस्टर हबीब अहमद हु स्टार्टेड हबीब्स एंड उनके जो 3 बेटे थे जिसमें जावेद अमजद परवेज 3 बेटे थे तो ही हैज़ जस्ट लेफ्ट अस ऑन 25th of September. So उस दौरान में 2 सैलून की ओपनिंग हुई. आई कुडंट मेक इट बट అందరికీ గుడ్ మార్నింగ్. ఫ్యాషన్ ప్రపంచంలోనే అత్యధికంగా ప్రతి మానవులు కొనుక్కున్న విషయంలో ఫ్యాషన్ అనేది ప్రపంచం శాసించే విధంగా అయిపోయింది ఈరోజు. అలాగే ఆ ఫ్యాషన్ మెరుగుదిద్దేది ఈ సెలూన్స్. ప్రపంచంలోనే రకరకాల బ్రాండ్లతో ఉన్న వాటికి ఈవేళ మన రాజమహేంద్రవరం కూడా ఒక కొత్త అభివృద్ధి తెరదీస్తూ అనేక స్టాల్స్ అనేకమైన సెలూన్స్ మన రాజమండ్రికి వస్తున్నాయి. అలాగే ఈరోజు అంజద్ హబీబ్ ఆయన నేతృత్వంలో ఇక్కడ రాజమండ్రిలో ఒక సెలూన్ స్టార్ట్ చేసి దీంట్లో యూనిసెక్స్ సెలూన్గా అంటే మెన్స్కి ఫీమేల్స్కి 2 వేరువేరుగా కూడా చేస్తూ ఇప్పుడు జరుగుతున్న లేనిపోయిన స్పాలు అన్న విధానంలో వచ్చే అపవాదులు లేకుండా ఎవరికైనా విడివిడిగా పెట్టడం జరిగింది. అలాగే ఈ వ్యాపారంలో మరింత అభివృద్ధి చెందాలని చెప్పి యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. రాజమండ్రిలో అంజద్ హబీబ్ ప్రీమియం సెలూన్ గ్రాండ్ లాంచ్ చేయబడింది. మన ఫ్రాంచైజీ అర్షిత్ దాస్కి ధన్యవాదాలు అండ్ కంగ్రాచులేట్ టు హిమ్. సో అర్షిత్ హీస్ ఎ ఇన్స్పిరేషనల్ పర్సన్. లాస్ట్ 10 years నుంచి కార్పొరేట్లో వర్క్ చేసి మాతో పాటు వర్క్ చేసి ఈ సెలూన్ అనేది లాస్ట్ 3-4 monthsగా కష్టపడి మంచి అంబియన్స్ క్రియేట్ చేసి సపరేట్ ఫీమేల్ సెక్షన్ సపరేట్ జెంట్స్ సెక్షన్ క్రియేట్ చేసి ఇక్కడ స్టార్ట్ చేశాము. అండ్ ఆల్ స్టాఫ్ ఎవరైతే ఇక్కడ వర్క్ చేస్తున్నారో ట్రైన్డ్ బై అంజద్ హబీబ్ అకాడమీ నుంచి. ఇది మన 10వ సెలూన్. 2 తెలుగు రాష్ట్రాల్లో 10వ సెలూన్ ఈరోజు ఓపెన్ చేస్తున్నాం. అండ్ ఓవరాల్ ఇండియాలో 58th సెలూన్ ఇది. అండ్ కమింగ్ టు అంజద్ హబీబ్, this is derived from Habib's family and Javed Habib గారు వాళ్ళ తమ్ముడు అంజద్ హబీబ్ గారు. అలాగే వాళ్ళకి మొత్తం ఇండియాలో చూసుకుంటే 1500+ సెలూన్స్ పైగా వాళ్ళకు ఉన్నాయి. అండ్ రాజమండ్రి పరంగా చూసుకునే కొద్దీ ఈ సెలూన్ 2500 square feetలో 2 floors-గా డివైడ్ చేసి కన్స్ట్రక్ట్ చేశారు. సపరేట్ ఫీమేల్ సపరేట్ జెంట్స్ సెక్షన్ క్రియేట్ చేశారు. అండ్ ఇక్కడున్న ప్రత్యేకత ఏమిటంటే మన కాకినాడ జిల్లా తొండంగి మండలం ఏవి నగరం అయ్యప్ప శరణు ఘోషతో మారుమోకింది. కోరిన కోరికలు తీర్చే ముక్తి ప్రదాయకుడు శ్రీ శ్రీ దేవి భూదేవి సమేతుడైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దివ్య సన్నిధి వేదికగా అయ్యప్ప దీక్షదారులు పడిపూజ నేత్రపర్వంగా జరిగింది. కఠోర నియమాలతో హరిహర సుతుడి దీక్ష స్వీకరించిన అయ్యప్ప మాలధారులు శ్రద్ధా భక్తులతో అయ్యప్ప పడిపూజ శాస్త్రోక్తంగా గావించారు. ప్రతి ఏటా యనమల దంపతుల సౌజన్యంతో అయ్యప్ప శివ భవానీ మాలధారులతో పడిపూజోత్సవం నిర్వహిస్తారు. बोलो गणेश महाराज की जय, बोलो गणेश महाराज की जय. कन्ने मूल महागणपति भगवानी भागवत सिद्धि गणपति भगवानी ఏపటికి ఆటంకం కలగకుండా యాత్రకి వ్యవసాయాలకు కూడా ఎటువంటి ఆటంకాలు రాకుండా మనం ఫస్ట్ పూజించే వినాయకుడినే కాబట్టి అందరూ కూడా గణపతి నమస్కారం చేసుకుంటే ఇటువంటి ఆటనే మీకు కోరిక నెరవేరుతుంది. ప్రతి ఒక్కరు కూడా అయ్యప్పందరూ కూడా గమనించండి. దీక్షాపురులు సుబ్రహ్మణ్య దీక్షాపురులు శివ దీక్షాపురులు కూడా మనం ఎక్కడికి వెళ్ళిన భక్తులందరూ కూడా కంది మొదలు
కింద నుంచి ముందర మీ దగ్గరే ఉన్నాడు అయ్యప్ప, ఇక్కడ చూపించక్కర్లేదు. మేము మెడలో హారతి తీసుకోండి, ఎడం చేత్తో పొడుగుని కుడి చేత్తో మెడలో ఉన్న మాలకి చక్కగా హారతి తీసుకోండి అందరూ కూడా. అమ్మ తెలిసి దాన్ని తెలియక చేసిన పాపములన్నీ కూడా కార్తీక మాసం ఏకాదశి రోజు పైకి తెలుసు. అయ్యప్పలందరూ కూడా దీక్షాపరులందరూ కూడా అక్షతలు గాని పత్రులు గాని వేసుకుని కాళ్ళకి నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. జై శ్రీరామ్, హరే కృష్ణ హరే రామ. నగర సంగీత మరి ప్రతి నెలంతా కూడా ఉదయాన్నే వేసి 4 గంటలకి మరి ఊరి గ్రామం తిరిగి నగర సంగీతం చేస్తున్నామండి. అలాగే యామల రామకృష్ణ గారు, విజయలక్ష్మి గారు ఈ గుడి నిర్మాణం చేయించి మాకు పచ్చదోరలు వచ్చి కళ్యాణంగా ఉందండి. చాలా వైభవంగా ఉందండి. మాకు ప్రతి నెల బ్రహ్మోత్సవాలు పండుగలు జరుగుతున్నాయండి. మాకు చాలా ఈ గుడి గడి కలిసి మాకు ఈ గ్రామం చాలా సంతోషంగా ఉన్నదండి. మాకు హిందూ ధర్మాన్ని మహానుభావులు కలియుగ వెంకటేశ్వర స్వామి ఎక్కడో ఉంటారనుకుంటాం, కానీ ఇక్కడే ఈ యామల రామకృష్ణ కొడుకు దూరి ఆయన శాశ్వత వెంకటేశ్వర స్వామి లాగా వచ్చి, అంటే దేవుడు మనిషి రూపంలో వచ్చి మాకు ఈ నగర్లో వెంకటనగర్లో మాకు మరి హిందూ ధర్మాన్ని నడిపించిన మహానుభావులు అండి. అలాగే ప్రతి సంవత్సరం మాకు లక్షాది బేలాసి పూజ అయ్యప్ప స్వామి పూజ పెడుతున్నారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా మన కళ్యాణ వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరుగుతూ ఉంటుందండి. ఎప్పుడు కూడా కళ్యాణం జరుగుతూ ఉంటుంది. అలాగే సాయిబాబా కార్యక్రమం చేస్తున్నారండి. అలా బ్రహ్మోత్సవాలకి మరి పూజ కార్యక్రమాలు కూడా జరుగుతుందండి. చాలా మాకు ఈ గుడి గడి కలిసి చాలా సంతోషంగా ఉందండి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్. స్వామి శరణం, స్వామి శరణం అయ్యప్ప. ఈ ఆలవెల్లి వెంకటనగరం గ్రామంలో మేము మా సొంత గ్రామం ఆలవెల్లి వెంకటనగరం గ్రామం. ఇక్కడ మేము జన్మించినందుకు చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే మాకు హిందూ ధర్మం ప్రకారం కూడా ఈ ఆలయంలో ఈ గ్రామంలో కూడా మాకు గంగాలమ్మ తల్లి జాతర గ్రామ దేవతగా కొలువై ఇక్కడ చక్కగా సిరిమానోత్సవం జరిగి చక్కగా గంట దీపాలతో అంగరంగ వైభవంగా గంగాల తల్లి మా ఊరిని కాపాడుతూ చక్కగా అందరూ కూడా క్షేమంగా ఆయురారోగ్యాలతో ఉన్నారు. అలాగే క్రమేపీ యనమల రామకృష్ణ గారు ఆ విజయలక్ష్మి దంపతుల వల్ల చక్కగా ఈ గత 6-7 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈ యొక్క శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం కట్టడం, షిరిడి సాయిబాబా ఆలయం కట్టడం, అందులోనే వినాయకుడిని అయ్యప్ప స్వామిని అందరినీ కూడా అందులోనే ఎవరు ఎక్కడికి వెళ్ళకుండా ఎవరు మాల వేసుకున్నా సరే అందరూ కూడా ఆ యొక్క వెంకటరమణమూర్తి దేవాలయంలోనే పరిపూర్ణంగా అన్ని రోజులు దీక్ష చేసి సంతోషంగా ఉండడానికి అందరూ కూడా ఏర్పాటు చేశారు. మాకు ప్రతి సంవత్సరం కూడా గత 20 సంవత్సరాలు అయ్యప్ప స్వామి యొక్క ఈ లక్ష బిల్వార్చన జరిగి చాలా సంవత్సరాలు అవుతుంది. కానీ ఈ యొక్క ఆలయం నిర్మించిన దగ్గర నుంచి కూడా రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా విడకుండా ఈ లక్ష బిల్వార్చన కార్యక్రమం అంగరంగ కార్తీక మాసంలో చేసుకుంటూ భక్తులందరూ కూడా అయ్యప్ప స్వామి అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈ రోజు కూడా చాలా విశేషమైన కార్తీక మాసంలో శనివారం అయ్యప్ప స్వామి జన్మించిన ఇష్టమైన శనివారము, అయ్యప్ప స్వామి జన్మ నక్షత్రమైన ఉత్తరా నక్షత్రము, ఏకాదశి తిథి 3 కలిసి ఉండడం, ఈ పూజ చేసుకోవడం మా అదృష్టంగా భావించుతూ అందరూ కూడా వెంకటరమణమూర్తి అనుగ్రహం అయ్యప్ప స్వామి అనుగ్రహం కలిగి చక్కగా గంగాలమ్మ తల్లి అనుగ్రహం కలిగి అందరూ కూడా ఈ భక్తులందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా అలాగే హరే రామ హరే కృష్ణ బృందంతో నగర సంకీర్తన చేసుకుంటూ ఈ ఊళ్ళో ప్రతి ఒక్క వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భక్తులతో పోటెత్తిన రత్నగిరి, ఏర్పాట్లపై భక్తుల సంతృప్తి. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన ముమ్మిడివరం ఎమ్మెల్యే, నిరుపేదల సంక్షేమమే లక్ష్యమన్న బుచ్చిబాబు. గోదావరి తీరానికి ఎగిసిపడిన జనకెరటాలు, మహిళలు కార్తీక పూజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వై న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.